హాయ్ ఫ్రెండ్స్, భారత్ ఇంగ్లాండ్ల మధ్య జరుగుతున్న 5 టీ20ల సిరీస్లో భాగంగా మరో మ్యాచ్ మిగిలి ఉండగానే సిరీస్ 3-1తో కైవసం చేసుకుంది భారత జట్టు. జనవరి 31 శుక్రవారం రోజున పూణె వేదికగా జరిగిన 4వ మ్యాచ్లో 15 పరుగుల తేడాతో గెలుపొందింది. అయితే ఈ మ్యాచ్ తుది జట్టులో స్థానం దక్కకపోయినా అనూహ్యంగా భారత యువ పేసర్ హర్షిత్ రాణా అరంగేట్రం చేశాడు. అంతేకాకుండా ఇంగ్లాండ్ జట్టులోని కీలక వికెట్లను పడగొట్టి టీమిండియా విజయంలో కీలక పాత్ర పోషించాడు. శివం దూబే స్థానంలో కంకషన్ సబ్స్టిట్యూట్గా బరిలోకి దిగి మ్యాచ్ని మలుపు తిప్పాడు. అయితే ఈ కంకషన్ సబ్స్టిట్యూట్ అంశం ఇప్పుడు వివాదాస్పదంగా మారింది. దీన్ని ఇంగ్లాండ్ కెప్టెన్ జోస్ బట్లర్తో సహా మాజీ క్రికెటర్లు సైతం తప్పుపడుతున్నారు. ఇది రూల్స్కి విరుద్ధమని, అన్యాయమని కెప్టెన్ జోస్ బట్లర్ అనూహ్యంగా వ్యక్తం చేశాడు. అసలు ఈ రూల్ అంటే ఏంటంటే, క్రికెట్లో ప్రమాదాలు తగ్గించేందుకు ఆస్ట్రేలియా క్రికెటర్ ఫిలిప్ హ్యూస్ మరణం వంటి ఉదాంతాలు పునరావృతం కాకుండా ఉండే ఉద్దేశంతో ఐసీసీ ఈ కండిషన్ రూల్స్ని తీసుకొచ్చింది. క్రికెట్లో ఆటగాడు గాయపడినా లేక అనారోగ్యంతో ఉన్న ఆటగాడి స్థానంలో ఫిట్గా ఉండే ఆటగాడిని ప్రత్యామ్నాయం అంటారు. క్రికెట్లో టాక్సికల్ సబ్స్టిట్యూట్, కంకషన్ సబ్స్టిట్యూట్, ఇటీవల కోవిడ్-19 సబ్స్టిట్యూట్ వంటి వివిధ రకాల ప్రత్యామ్నాయాలు వచ్చాయి. ఇక కంకషన్ సబ్స్టిట్యూట్ విషయానికి వస్తే, బ్యాటర్ హెల్మెట్, తల లేదా మెడ భాగంలో బంతి తగిలినప్పుడు తప్పనిసరిగా ఫిజియోలు వచ్చి పరిశీలించాలనే నియమం పెట్టింది ఐసీసీ. అంతేకాకుండా కంకషన్ గాయానికి గురైన ప్లేయర్ ఆడలేని పరిస్థితిలో ఉంటే సబ్స్టిట్యూట్గా మరొకరిని తుది జట్టులోకి తీసుకునే అవకాశాన్ని కల్పించింది. 2019 జూలైలో ఐసీసీ ఈ కంకషన్ సబ్స్టిట్యూట్ని ఉపయోగించడానికి అంగీకరించింది. అయితే ఈ సబ్స్టిట్యూట్ తప్పనిసరిగా మ్యాచ్ రిఫరెన్స్ ఆమోదించబడాలి. ఐసీసీ రూల్స్ 1271 ప్రకారం తల లేదా మెడ గాయం అయినప్పుడు మాత్రమే సబ్స్టిట్యూట్కి అవకాశం. రూల్ 1272 ప్రకారం కంకషన్ తప్పనిసరిగా టీమ్ మెడికల్ రిప్రజెంటేటివ్ ద్వారా అధికారికంగా నిర్ధారణ చేయబడి ఉండాలి. ఇక 1273 ప్రకారం జట్టు యొక్క మెడికల్ రిప్రజెంటేటివ్ ఐసీసీ మ్యాచ్ రిఫరీకి ఒక కంకషన్ రిప్రజెంటేటివ్ అభ్యర్థనను ఒక సామాజిక ఫారంలో భర్తీ చేయాల్సి ఉంటుంది. ఆటగాడి గుర్తింపు, గాయం యొక్క వివరణ, సమయం, నామినేటివ్, కంకషన్ రిప్రజెంటేటివ్ పేరు పొందుపరచాలి. ఇక 1274 ప్రకారం 36 గంటల్లో అభ్యర్థనను సమర్పించాలి. ఈ నిర్ణయాన్ని అప్పీల్ చేసే అవకాశం ప్రత్యర్థి జట్టుకు ఉండదు. ఈ క్రమంలోనే మ్యాచ్ రిఫరీ జవగల్ శ్రీనాథ్ శివం దూబే స్థానంలో హర్షిత్ రాణాని ఆల్రౌండర్గా పరిగణించి కంకషన్ సబ్స్టిట్యూట్కి అనుమతించారు.